విశాఖ నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ మద్దిలపాలెం బస్సు డిపో నుంచి నూతన బస్సులు ప్రారంభించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పల్లా శ్రీనివాసులు. గత 5 ఏళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 6 నెలల్లో కార్మికుల సమస్యలు తీర్చే దిశగా ముందుకు వెళుతున్నామన్నారు. ఇక ఆర్టీసీ కార్మికుల హెల్త్ సమస్యలు తమ దృష్టికి తేవాలని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఇక లక్షలాది ప్రజలు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్న కార్మికులను సంతోషపెట్టడమే తమ బాధ్యత అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. గత బడ్జెట్ లో గ్రీన్ ఎనర్జీ కింద కేంద్రం 700 బస్సులను రాష్ట్రానికి కేటాయించింది. మన ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆ 700కు ఇంకా 1300 బస్సులు కలిపి 2000 బస్సులను ఈ రాష్ట్ర రోడ్లపై తెచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర రవాణా సంస్థ ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ప్రతిరోజు ఈ మీడియాలో ఆర్టికల్స్ వస్తున్నాయి. తప్పకుండా 2000 బస్సులు రోడ్లపైకి వస్తే సుమారు 10,000 ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుంది. అది మంచి శుభపరిణామం. ఎందుకంటే ఈ రోజు కేవలం బస్సుకు డ్రైవరే కాదు, దానికి సంబంధించిన కొత్తగా ఎస్టాబ్లిష్ చేసే పవర్ హౌస్లు వస్తాయి. అక్కడ కార్మికులు ఇక్కడ కార్మికులు అందరూ కలిసి సుమారుగా 10,000 మంది కంటే లక్షలాది కుటుంబాలకు చేయూత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు రాబోయే కాలంలో భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు అగ్రగామిగా ఈవీ బస్సుల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలో ముందుకెళ్లేదానికి ఒక అడుగు అయితే ముందుకేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఏపీఎస్ఆర్టీసీని గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి గవర్నమెంట్ లో విలీనం చేయడం జరిగింది. ఆ విలీనంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈ రోజు కార్మికులు ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ హెల్త్ విషయాల్లో, కార్డ్స్ విషయంలోనైతేనేమో అలవెన్సుల విషయంలో కూడా చాలా టెక్నికల్ ప్రాబ్లం